ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం సాయంత్రం 5 గంటలు. వాతావరణ సమాచారం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం సమాచారం. ఈ తుఫాను ప్రభావం కారణంగా నదులు, వాగులు పొంగుబొర్లుతున్నాయి. కావున ప్రజలు వంతెన దాటేటప్పుడు చూసుకుని వెళ్ళవలసిందిగా వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాతావరణ సమాచారం వింటూ శ్రీదేవి తన భర్త రాక కోసం గుమ్మం ముందు ఎదురుచూస్తూ ఉంది. నీలేకాశాన్ని నల్లని మబ్బులు కమ్ముకుంటూ వస్తున్నాయి. శ్రీదేవి మామగారు, కోళ్ళపిల్ల, ఆ గుడికి వెళ్ళేవమ్మ, బయటికి వెళ్ళి వస్తాను. తెస్తున్నా మావి గారు. అత్తగారు, ఒక పక్క వర్షం పడేలా ఉంటే అందరూ ఇంటికి వస్తుంటే మీరేంటి బయటికి వెళ్తారు? ఏడేళ్ళో చెప్పింది వినలేదా? మామగారు, విన్నానే, ఎంత దూరం కాదు, అలా సెంటర్ వరకు వెళ్ళి వస్తాను. అలా మామగారు వీధి గడి తీసుకుని బయటికి వెళ్ళగా శ్రీదేవి ఆ వీధి గేటు వంక చూస్తూ ఉన్నది తన భర్త రాక కోసం. అత్తగారు, శ్రీదేవి, వంటగదిలో అలమరలో ఉన్న జంతువులు తీసుకొచ్చి కొంచెం టీ పెట్టమ్మా. అలాగే అత్తయ్య అని శ్రీదేవి వంటగదిలోకి వెళ్ళి పొయ్యి వెలిగించి దానిపై గిన్నె పెట్టి దానిలో గ్లాసు పాలు, 1 టీ స్పూన్ టీ పొడి, 2 స్పూన్లు పంచదార వేసి మరగబెడుతూ వీధి గిడివైపు కిటికీలను చూడసాగింది తన భర్త రాక కోసం. మరిగిన టీని వడగట్టి కప్పులో పోసి అత్తయ్య దగ్గరికి వెళ్ళి టీ కప్పు చేతికి అందిస్తూ, అత్తయ్య, మీ అబ్బాయి ఇంకా రాలేదు. వాతావరణం చూస్తే బాగాలేదు. వస్తాడే, రాకుండా ఎక్కడికి పోతాడు, నువ్వు కంగారు పడుకో అని అత్తయ్య అనగానే శ్రీదేవి తల ఊపుతూ లోపలికి వెళ్ళి కిటికీ నుంచి వీధి ద్వారం వైపు చూస్తూ ఉంది. ఆకాశాన్ని నల్లని మబ్బులు కమ్మగా వర్షం మొదలైనది. శ్రీదేవి గడియార వంక చూస్తూ ఈ వర్షానికి కొద్దిగా ఆందోళన చెందుతూ ఉన్నది. అత్తయ్య, సమయం ఏడైంది, మీ అబ్బాయి ఇంకా రాలేదు. బయట వర్షం కూడా పెరిగిపోయింది. నాకెందుకు ఆందోళనగా ఉంది. ఆఫీస్కి ఫోన్ చేసావా శ్రీదేవి? చేశాను అత్తయ్య. ఆఫీస్ అయిపోయిన వెంటనే రోజులాగా ఆయన బయలుదేరారంట. అలా అయితే వాడు ఈ సమయానికి ఇంట్లో ఉండాలి కదా? అవునత్తయ్య. సరే, నువ్వు కంగారు పడుకో, మీ మావిగారు రాగానే వెళ్ళి చూసి రమ్మందాం. ఆ మాటలకి శ్రీదేవి తన భర్త రాకతో పాటు మావిగారి ఇంటికి ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో గేటు శబ్దం వినపడగానే శ్రీదేవి ఆ శబ్దానికి తన భర్త వచ్చాడని గుమ్మం దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడగా వానలో గొడుగు పట్టుకుని వస్తున్న మావిగారు రావడం చూసి, అత్తయ్య, మావి వస్తున్నారు. ఏమండి, సమయం 8 అవుతుంది, అబ్బాయి ఇంకా రాలేదు. అవునా? మరి ఆఫీస్కి ఫోన్ చేశారా? శ్రీదేవి చేసింది. ఆఫీస్ అయిన వెంటనే అబ్బాయి బయలుదేరాడంట. అలా అయితే మరి వాడు ఈ టైంకి ఇంట్లో ఉండాలి కదా? మాకు అదే ఆందోళనగా ఉంది, ఎందుకు ఈ టైంకి ఇంకా రాలేదని. సరే, భయపడకండి, నేను అలా ఊరు బయటికి వెళ్ళి చూసొస్తా. ఇంతవల్ల ఎలా వెళ్తారు? ఎదురింటి నా స్నేహితుడు ఆ మిశ్రం ఉన్నాడు కదా, వాడిని తీసుకుని కారులో వెళ్తా. సరే, వెళ్ళి అబ్బాయి కనబడితే తీసుకురండి. సరే అని మావి గారు గురువు తీసుకుని ఎదురింటి రామేశ్వరం వాళ్ళ ఇంటికి వెళ్ళారు. రామేశం, రామేశం అని మావి గారు రామేశ్వరం ఇంటి దగ్గర తట్టగా రామేశ్వరం గారు బయటకు వచ్చారు. ఎరా సోము, ఇంత వాళ్ళు ఎలా వచ్చావు? మా అబ్బాయి ఆఫీస్ నుండి ఇంకా ఇంటికి రాలేదు. అవునా? ఆఫీస్ ఫోన్ చేస్తే వాడు బయలుదేరిపోయాడని అంటున్నారు, కానీ వాడు ఇంకా ఇంటికి రాలేదు. ఈ వర్షంకి ఊరు బయట ఎక్కడైనా చిక్కుపోయాడేమో, అదే అనుకుని చూసి వద్దాం కానీ అనుకున్నాడు. నువ్వు వస్తే కారులో బయలుదేరదాం. సరే ఎన్నాడు, బయలుదేరదాం. ఇద్దరు కలిసి కారులో ఊరి చివరికి వచ్చేసరికి ఎవరిని వెళ్ళడం లేదని తెలుసుకుని ఆరాతీగా అక్కడ ఉన్నవారు ఎలా చెప్పారు. తుఫాను వల్ల వాగు వంతెనపై ప్రవహిస్తున్నది. ఆ సమయంలో ఎవరో కొట్టుకుపోయారనుకుంటా, అందుకని వంతెనపై రాకపోకలు నిషేధించారు. ఆ మాట వినగానే ఆ కొట్టుకుపోయింది తన అబ్బాయి కాకూడదని మనసులో అనుకుంటూ ఆ కట్టుకుపోయింది ఎవరని అడిగాడు సోమేశం. ఏమో అయ్యా, ఎవరన్నది ఇంకా తెలియదు. ఈ వర్షం తగ్గాక వాగులో దొరికాక చూడాలి ఎవరన్నది. ఆ మాటలకు మరింత ఆందోళన పడ్డ సోముని చూసి, నువ్వేం భయపడకరా సోము, మీ వాడికి ఏమయ్యి ఉండదు. వీళ్ళు చెప్తున్నారు కదా వంతెనపై రాకపోకలు ఆపారని, అందుకు మీ వాడు ఊరు బయట ఉండిపోయి ఉంటాడు. వర్షం తగ్గానే వచ్చేస్తారులే, రోడ్డు ఇంటికి వెళ్దాం అని రామేశ్వరం అనగానే ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరారు. మరలా గేటు శబ్దం వినపడగానే మావయ్య భర్త వచ్చి ఉంటారని గబగబా గుమ్మ ముందుకు వచ్చింది శ్రీదేవి. మావయ్య గారు సోమేశ్వరం బాబాయ్ మాత్రం రావడం చూసి ఆందోళన పడుతూ, మావయ్య, మీ అబ్బాయి కనిపించారా? లేదమ్మా, ఊరు వంతెనపై వాగు పొంగుతుంది, అందుకని దానిపై రాకపోకలు స్తంభించిపోయి, బహుశా అబ్బాయి వంతెనవతలు ఉండి ఉంటాడు, వర్షం తగ్గగానే వస్తారులే అని మావయ్య గారు అనగానే ఆ మాటలకు శ్రీదేవి మౌనంగా ఉండిపోతూ వీధి గేటు వైపు ఎదురు చూస్తూ ఉంది.